నమస్తే, వెల్కమ్ టు హిట్ టీవీ. సినీ నటి మాధవీలతపై కేసు నమోదైంది. ఏంటంటే అసలు మ్యాటర్ ఏంటంటే మనం చూసుకున్నట్లయితే సోషల్ మీడియాలో పలువురు యూట్యూబర్లతో పాటు సినీ నటి మాధవీలత ఎవరైతే ఉన్నారో ఈమె యాక్ట్రెస్ సాయిబాబాపై అసభ్యకరంగా మాట్లాడుతున్నారు. అదే పనిగా అసలు సాయిబాబా టెంపుల్స్ మీద కానీ సాయిబాబా గారి మీద కానీ అసభ్యకరంగా మాట్లాడుతూ ఉండడం, అసభ్యకర ప్రచారాలు చేస్తూ ఉండడం సోషల్ మీడియాలో ఇదే పనిగా ఈ యూట్యూబర్లతో సహా సినీ నటి మాధవీలత కూడా చేయడం అనేది చాలా అసభ్యకరం అని చెప్పుకోవాలి. మొత్తానికి మనం చూసుకున్నట్లయితే రేపు ఉదయం 10 గంటలకు సరూర్ నగర్ పిఎస్లో ఈమె హాజరు కావాలని ఈమెకు నోటీసులు అందడం జరిగింది. ఏదేమైనా కానీ అసలు యూట్యూబర్లు రీసెంట్లీ మనం చూసుకున్నట్లయితే ఏది పడితే అది వాగడం, మనం అప్లోడ్ చేయడం చేస్తూనే ఉన్నాం. మొత్తానికి ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ప్రత్యేకించి అదే పనిగా అంటూ వేరే పని లేనట్టు అదే పనిగా సాయిబాబాని ఫోకస్ చేసి సాయిబాబా టెంపుల్స్ మీద ఫోకస్ చేసి మొత్తానికి వీళ్ళు అలా ప్రచారాలు చేయడం, అసభ్యకరంగా మాట్లాడడం, అవి మళ్ళీ వీడియోస్లో పెట్టడం చూస్తూనే ఉన్నాం. పలు యూట్యూబర్లపై కూడా కేసు నమోదవడం జరిగింది. ముందుగా రేపైతే సరూర్ నగర్ పిఎస్లో మాధవీలత గారు రేపు ఉదయం 10 గంటలకి హాజరు కావాల్సి ఉండాలి అని నోటీసులు అందడం అయితే జరిగింది. ఏదేమైనా కానీ ఈమె ఒక యాక్ట్రెస్. ఎప్పుడు మనకి చూసుకున్నట్లయితే ఎప్పుడు ప్రతి కాంట్రవర్సీలో ఈమె ఉంటూనే ఉంటారు. ఆ కేర్ ఆఫ్ అడ్రస్ కాంట్రవర్సీ అని అయితే మాధవీలత అని అయితే చెప్పుకోవడం జరుగుతుంది. ఆ ఇండస్ట్రీకి సంబంధించి కూడా చాలా విషయాల్లో ఈమె స్పందించడం జరుగుతుంది. రీసెంట్లీ శివాజీ ఇష్యూ మీద కూడా ఈమె స్పందించడం జరిగింది. అలాగే ఏ కాంట్రవర్సీ వచ్చినా కానీ ఈ మాధవీలత గారి ప్రతి దాన్ని స్పందిస్తూనే ఉంటారు. ఏదేమైనా ఇలా స్పందించడం విషయం పక్కన పెడితే ప్రతిదీ నెగిటివ్గా స్పందించడం అని అయితే మెయిన్ మోటివ్ అని అయితే చెప్పుకోవాలి. ఎందుకంటే ఆమె ఫేమస్ అవ్వడం కోసం చేస్తారా, లేదంటే ఇండస్ట్రీలో ఆమె ఎదగలేకపోయింది కాబట్టి ఇలా నెగిటివ్గా అన్నీ చేస్తారా ఏంటి అనేది అయితే ప్రచారాలు మనకి తెలీదు. ఏదేమైనా కానీ ఇప్పుడు సాయిబాబా గారి మీద, సాయిబాబా టెంపుల్స్ గారి మీద ఫుల్లీ ఫోకస్డ్గా కావాలని ఇలా ప్రచారాలు చేయడం జరుగుతుంది. అసభ్యకర ప్రచారాలతో ఈ సోషల్ మీడియా యూట్యూబర్స్ కానీ ఇన్ఫ్లుయెన్సర్స్ కానీ ఇప్పుడు ఈ సినీ నటి మాధవీలత గారు రెచ్చిపోవడం జరుగుతుంది. ఏదేమైనా కానీ పలు యూట్యూబర్ల మీద అలాగే సినీ నటి మాధవీలత గారి మీద కేసు నమోదవడం జరిగింది. ఏదేమైనా సరూర్ నగర్ పిఎస్లో కేసు నమోదైంది కాబట్టి రేపు ఉదయం 10 గంటలకు మాధవీలత సినీ నటి ఎవరైతే ఉన్నారో ఈమె 10 గంటలకి రేపు హాజరు కావాల్సి ఉంది. ఈ కేసుకు సంబంధించి ఏమవుతుంది ఏంటి, దీన్ని యాక్షన్ తీసుకుంటారా, సీరియస్ యాక్షన్ తీసుకునే ఛాన్సెస్ ఉన్నాయా, లేదంటే లైట్ తీసుకొని వదిలేస్తారా, ఆ పలు యూట్యూబర్లలో ఎవరున్నారు ఏంటి అనేది అయితే ఇంకా క్లారిటీ లేదు. మొత్తానికి రేపు ఎవరైతే ఉన్నారో ఇది దేనికి చేశారు, ఎవరైనా చేయించారా, ఇలా అసభ్యకర ప్రచారాలు ఎవరు చేయమన్నారు, లేదంటే ఎవరిని ఉద్దేశించి ఇవి చేయాల్సి వచ్చింది ఏంటి అనేది అయితే రేపు ఉదయం 10 గంటలకు ఈమె హాజరు అయిన తర్వాత ఎవరిని ఉద్దేశించి చేశారు ఏంటి అనేది అయితే మనకి క్లారిటీ రావాల్సి ఉంది. ఏదేమైనా మనకి క్లారిటీ కావాలంటే రేపు ఈమె హాజరు అయిన తర్వాతే దేనికి చేశారు, దీని వెనక ఎవరున్నారు, ఆ యూట్యూబర్స్ ఇంకా ఎవరెవరు ఉన్నారు, ఆ యూట్యూబర్స్తో మాధవీలత గారికి ఏమైనా సంబంధం ఉందా ఏంటి అనేది అయితే క్లారిటీ తెలియాల్సి ఉంది. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.